హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా అగ్రికల్చర్ అండ్ కుకింగ్ వీడియోస్. ఇవాళ మనం నల్లేరుతో ఒక వెరైటీ చేసుకుందాం. అది నల్లేరు పులుసు అండి. ఈ నల్లేరు చాలా స్పెషల్. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. పల్లెటూరులలో దొరుకుతుంది. ఇప్పుడు కొత్తగా పౌడర్ కూడా వస్తుందండి. నల్లేరు పౌడర్ 3.4 గ్రామ్స్ తీసుకుంటే చాలా పోషకాలు అందుతాయని చెప్తున్నారండి. 100 గ్రామ్స్ పౌడర్ తీసుకుంటే 284 క్యాలరీస్ ఎనర్జీ వస్తుందట. 10 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్, 6.4 గ్రామ్స్ ప్రోటీన్ అండ్ ఫైబర్ 64 గ్రామ్స్ వస్తుందట. మీరు వాడే సప్లిమెంట్స్ కన్నా ఇది చాలా బెటర్ అండి. కాల్షియం సప్లిమెంట్స్ అని అవి ఇవి వాడుతుంటారు కదా, కానీ ఈ సప్లిమెంట్స్ వాడడం కన్నా న్యాచురల్గా తీసుకునే ఫుడ్స్ చాలా మంచిదండి. నో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. సో మ్యాక్సిమం నల్లేరు మీద సప్లిమెంట్స్ కాకుండా నల్లేరు లాంటివి న్యాచురల్గా తీసుకోవడం చాలా బెటర్. దీనివల్ల 3 సమస్యలు తగ్గుతాయంటండి. 3 సమస్యలు ఏంటంటే ఎముకల కీళ్ళ సందుల్లో ఉండే గుజ్జు తగ్గిపోతుంది కదంటే, అది డెవలప్ చేయడానికి, ఇంకా వాపులు వస్తాయి, అవి డెవలప్ చేయడానికి, కీళ్ళ నొప్పులు వస్తాయి కదండి ఏజ్డ్ వాళ్ళలో, అవి రాకుండా మన ఎంగేజ్ నుంచే ఇవి వాడితే మ్యాక్సిమం రాకుండా చేసుకోవచ్చు అంటండి. నల్లేరు చాలా యూజ్ ఉంటుందట. ఇంకా సెకండరీ ఎముకల పుష్టికి ఆస్టియోపోంటిన్ అనే అది విడుదల చేస్తుందంటండి. అది పెరిగితే కాల్షియం పెరుగుతుందంట. సో విరిగిన ఎముకలు కూడా తొందరగా కట్టుకోవడానికి ఉపయోగపడుతుందట. దీనివల్ల మనం వాడే సప్లిమెంట్స్ కన్నా ఈ న్యాచురల్గా తీసుకునే ఫుడ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో న్యాచురల్గా తీసుకోవడానికి ట్రై చేయండి. దీనివల్ల ఉపయోగాలు అసలు మనం తీసుకునే సప్లిమెంట్స్ కన్నా ఇది చాలా బెటర్. సో ఇంకొక థర్డ్ది ఏంటంటే, మెనోపాజ్ వస్తుందండి లేడీస్లో 45 ఇయర్స్ తర్వాత. అప్పుడు లేడీస్ చాలా ఇబ్బంది పడతారండి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. అప్పుడు ఎముకలు కుళ్ళబారిపోతాయి, ఎముకల్లో బలం లేకపోవడం, కింద పడితే వెంటనే ఎముకలు ఇరిగిపోవడం లాంటి సమస్యలు వస్తాయండి. లేడీస్ చాలా వీక్ అయిపోతారు మెనోపాజ్ ఆఫ్టర్ 45 ఇయర్స్ తర్వాత. అప్పుడు ఇది తింటే చాలా బెటర్. అంటే 3.5 గ్రామ్స్ పౌడర్ తీసుకోవాలంట, బయట దొరుకుతుందంటండి. ట్రై చేయండి నల్లేరు పౌడరు. సో ట్రై చేయండి, మీరు న్యాచురల్గా తీసుకోవడానికి ట్రై చేయండి. అంతేనండి. పులుసు ఇలా ఇది కొత్తగా చేసేది ఏం కాదండి. మన పెద్దలు, మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు అందరూ చేసిన పులుసు. ఇది కొత్తగా చేసేది కాదండి. చింతపండు పులుసు పోసుకుంటారు. ఇట్లా కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే దురద వస్తుంది. కొంచెం ఆయిల్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే దురద రాకుండా ఉంటుంది. తక్కువ మంట మీద ఎక్కువసేపు ఫ్రై చేసుకొని పులుసు పోసుకోవడమేనండి. ఏ పులుసు అయినా, ఏ రెసిపీ అయినా ప్లెయిన్గా తినడానికి ట్రై చేయండి. వితౌట్ మసాలా యూస్ చేయొద్దండి. ఆరోగ్యానికి మంచిది కాదు, ఫ్యాట్ అయిపోతారు. సో ఆరోగ్యంగా ఉన్న ఆహారాన్ని పులుసులో సరే ఏదైనా కానీ మసాలాలు అవాయిడ్ చేసేయండి. ప్లెయిన్గా తినడానికి ట్రై చేయండి. ప్రోటీన్ లాగే తినండి. తర్వాత కారం వేసుకోవాలి. ఉప్పు కారం చూసుకొని పులుసు పోసుకోవడం. అంటే బెల్లం వేస్తారండి పులుసులో. ఎవరైనా మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది ఆప్షనల్ అనమాట. పులుసు పోసిన తర్వాత ఇంతేనండి. ఈ నల్లేరు చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మనం విలేజ్లో అందరికీ దొరుకుతుంది. అక్కడ సిటీస్లో మీకు దొరకకపోతే పౌడర్ అమ్ముతున్నారు, అది తీసుకొని ట్రై చేయండి. నల్లేరు చాలా యూజెస్ ఉన్నాయండి. మనకి ఏదో రోజు విలేజెస్లో కనిపిస్తుంది. దానివల్ల ఉపయోగాలు తెలియక చాలామంది వాడట్లేదండి. సో ట్రై చేయండి. విరిగిన ఎముకలు కూడా తొందరగా కట్టుకుంటుందట. ఒక ప్రయోగంలో మంత్రి సత్యనారాయణ గారు చెప్పారండి. నల్లేరు పౌడర్ ఒకరికి ఇచ్చారంటండి, వేరే ఆకుకూర పౌడర్ ఒకరికి ఇచ్చారు. 2 వీక్స్లో ఈ నల్లేరు పౌడర్ వాడిన వాళ్ళది ఎముక తొందరగా కట్టుకుందంట. వేరే పౌడర్ ఇచ్చిన వాళ్ళకి 7 వీక్స్ పట్టిందంట. చాలా డిఫరెన్స్ ఉంది. ట్రై చేయండి. మ్యాక్సిమం కొనుక్కోవడానికి ట్రై చేయండి, తినడానికి ట్రై చేయండి. ఏదో విధంగా సప్లిమెంట్స్ మానేసి ఇలాంటి హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే, యూజ్ ఉందనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.